శ్రమైనా సరే మనం ఆయన ఎందుకు మొరపెడితే తప్పకుండా ఉత్తరం ఇచ్చే దేవుడు, తప్పకుండా మనకి అన్ని విషయాల్లో సహాయం చేయబోతున్నాడు. ఆమెన్. ప్రతి ఒక్కరం కూడా ఆయన మొరపెట్టినట్లయితే దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా ఉత్తరం ఇస్తానని సెలవిస్తున్నాడు. మనం అందరం కూడా ఆయన అందరి నుంచి ఉత్తరం పొందుకునే వారిగా ఉందామండి. ఎందుకంటే మనుషుల నుంచి వచ్చే మాటలు అంటే ఉత్తరాల ద్వారా, అంటే ఇప్పుడు మెసేజ్లు, వాట్సాప్, చాటింగ్ ఇవన్నిటి నుంచి వచ్చేది కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా మనం ఆయనకు మొరపెట్టి ఉన్నాం. మనం ఏ శ్రమల్లో ఉన్నామో, ఎటువంటి శ్రమల్లో వెళ్తున్నామో చూస్తున్న దేవుడు. మనం నిత్యం ఆయనకు మొరపెడుతున్నాము, ఆయనే మనకి ఉత్తరం ఇచ్చానని సెలవిస్తున్నాడు. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరం కూడా ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నామో, ఎటువంటి విషయాలుగా మొరపెడుతున్నామో దేవుడే ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా మన శ్రమల్లో ఆయనకు మొరపెట్టినప్పుడు తప్పకుండా ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. ఆమెన్. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఎటువంటి శ్రమల్లో మనం ఆయనకు మొరపెడుతూ అడుగుతూ గోజాడుతూ ఉన్నామో ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు ఆయన చిత్తానుసారంలో జవాబు దయచేయబడునుగాక. అది ఎటువంటి శ్రమ అయినా సరే, ఎటువంటిదైనా సరే కూడా ఆ శ్రమ నుంచి సంపూర్ణంగా విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సంపూర్ణంగా ప్రతి సమస్య నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా నాయన తండ్రి సంపూర్ణంగా విడుదల కలుగునుగాక. ఆమేన్.